నమస్తే. పల్సాట్ యూట్యూబ్ ఛానల్కి మీకు మళ్ళీ స్వాగతం. ఇవాళ మనం పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్ డాక్టర్ వంశీ గారితో ఒక్కసారి ముఖాముఖి మాట్లాడి కార్డియాక్ సర్జరీ గురించి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు. ముందుగా అసలు మాకు ఒక విషయం చెప్పండి, ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను, కామన్గా అడిగే క్వశ్చన్. బైపాస్ సర్జరీకి ఓపెన్ హార్ట్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేనా, సేమ్ అయినా కాదా? అంటే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో రెండు ఒకటే సార్. కాకపోతే స్ట్రిక్ట్గా చెప్పాలంటే అది రెండు ఒకటి కాదు సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏదైతే హార్ట్ సర్జరీలో హార్ట్ని ఛాంబర్స్ని ఓపెన్ చేసే పరిస్థితి వస్తుందో దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు సార్. బైపాస్ సర్జరీ అంటే గుండె పైన ఉండే రక్తనాళాలకి చేసే ఆపరేషన్. సో ఇది ఓపెన్ హార్ట్ ఆపరేషన్ కాదు. హార్ట్ ఛాంబర్స్ ఓపెన్ చేసినట్టయితే అది ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవుతుంది. చెస్ట్ని ఓపెన్ చేసేదాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అని వాడుక భాషలో మామూలుగా చెప్తూ ఉంటారు. అంటే వాల్వ్స్ మార్చాలంటే వాల్వ్స్ మార్చాలి అన్నా, హార్ట్ లోపల హోల్స్ రిపేర్ చేయాలన్నా మనం హార్ట్ ఛాంబర్స్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే, అదే విషయంలో మనం కలెక్టువల్గా మా పేషెంట్లు అందరూ 3 వాల్వ్స్ ప్రాబ్లం ఉన్నాయి, బైపాస్ సర్జరీ చేశారు అంటుంటారు. ఈ వాల్వ్స్ ఏంటి? మీరనే వాల్వ్స్ ఇవి ఒకటేనా కాదా? మామూలు జనరల్గా వాడుక భాషలో పేషెంట్స్ అందరూ కూడా వాల్వ్స్ ప్రాబ్లం వచ్చింది, వాల్వ్స్ మూసుకొని పోయినాయి ఇలా మాట్లాడుతుంటారు. వాల్వ్స్ అనేవి గుండె ఛాంబర్స్, హార్ట్ లోపల 4 ఛాంబర్స్ ఉంటాయి. ఒక ఛాంబర్లోంచి ఇంకో ఛాంబర్లోకి బ్లడ్ వెళ్ళడానికి మధ్యలో తలుపుల్లాగా ఉండేవి వాల్వ్స్. అదే మనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏదైతే మనం చూస్తామో రక్తనాళాలు, వాటిని వెజల్స్ అంటారు, కొరోనరీ బ్లడ్ వెజల్స్. సో వెజల్స్ వేరు, వాల్వ్స్ వేరు. కాకపోతే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో జనరల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు వాల్వ్స్ అని అడ్రస్ చేస్తూ ఉంటారు. కానీ వాల్వ్స్ వేరే, కొరోనరీ బ్లడ్ వెజల్స్ వేరే. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే వాల్వ్స్లో ప్రాబ్లం ఉంటే వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం, వెజల్స్లో ప్రాబ్లం ఉంటే బైపాస్ చేస్తాం. సో అవి రెండు డిఫరెంట్. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు మామూలుగా బైపాస్ సర్జరీ చేయటంలో కొత్త ప్రక్రియలు ఏమొచ్చినాయి? అంటే మనం ఇంతకుముందు ఇక్కడ మొత్తం చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా వచ్చిందా బైపాస్ సర్జరీలో? కన్వెన్షనల్గా అంటే ఇది స్టెర్నమ్ అంటారు. ముందు మనకు పట్టుకుంటే తెలిసే బోన్, దీన్ని బ్రెస్ట్ బోన్ అని కూడా అంటారు కామన్ లాంగ్వేజ్లో. సో ఈ బోన్ని కట్ చేస్తే వెనకాల ఈ బోన్ వెనకాల హార్ట్ ఉంటుంది అనమాట. సో అది కన్వెన్షనల్ మెథడ్. కొత్త టెక్నిక్స్ వచ్చేసి ఈ బోన్ని కట్ చేయకుండా ఈ రిబ్స్ మధ్యలో స్పేసెస్లోంచి ఎంటర్ అవ్వడం అనేది కొత్త టెక్నిక్. అది మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. వాల్ సర్జరీ అయితే యూజువల్గా రైట్ సైడ్, బైపాస్ సర్జరీ అయితే యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఈ రిబ్ స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళి సర్జరీ చేస్తాం. అది కొత్త టెక్నాలజీ. ఓకే, అది కాకుండా ఇంకా కొత్త టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ ఇవేంటివి? టోటల్ ఆర్టీరియల్ అంటే ఇప్పుడు మనం కండ్యూట్స్ వాడతాం. ఇప్పుడు కొరోనరీ బ్లడ్ వెజల్స్, హార్ట్ పైన ఉండే బ్లడ్ వెజల్స్ని కొరోనరీ బ్లడ్ వెజల్స్ అంటాం. ఇప్పుడు వాటిని బైపాస్ చేయడానికి ఏవైతే బ్లడ్ వెజల్స్ మనం వాడతామో వాటిని కండ్యూట్స్ అంటారు. అందులో మెయిన్గా మనం యూజ్ చేసే కండ్యూట్ లీమా. ఈ లీమా అంటే లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటారు. దాంతోపాటుగా యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం వెయిన్ గ్రాఫ్ట్స్ వాడతాం. అది కాకుండా ఆర్టీరియల్ కండ్యూట్స్ అంటారు. అంటే రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ కావచ్చు, లేదా రేడియల్ ఆర్టరీ కావచ్చు. ఇంకా వేరే ఆర్టరీ గ్యాస్ట్రో ఎపిప్లాయిక్ ఆర్టరీ అంటారు. అవి చాలా రేర్గా వాడతాం. యూజువల్గా వాడే ఆర్టీరియల్ గ్రాఫ్ట్ వచ్చేసి రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అండ్ రేడియల్ ఆర్టరీ. వెయిన్ గ్రాఫ్ట్స్ వాడకుండా కంప్లీట్గా ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ వాడి చేసే బైపాస్ ఆపరేషన్ని టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ అంటారు. ఓకే, అంటే డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక రక్తనాళంలో బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ని మనం బైపాస్ చేస్తూ ఇంకొక పైపుని కలుపుతాం. ఆ పైపుని వేరే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాం గుండె రక్తనాళానికి, ఎక్కడ బ్లాక్ తర్వాత. సో ఆ పైపులు సిరలైనా వాడుకోవచ్చు, ధమనులైనా వాడుకోవచ్చు. కాళ్ళలను తీసేవి సిరలు, అట్లాగే ఛాతిలోంచి వచ్చాయి కొన్ని ధమనులు తీసి పెట్టచ్చు, చేతి నుంచి ఒక ధమని తీసి పెట్టచ్చు. ధమనులు ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది కాబట్టి ధమనుల్ని ప్రిఫర్ చేస్తాం. అయితే ఇక్కడ దగ్గరలో ఉండే ధమని లీమా అంటాం. ఈ లీమా అనేది దగ్గర నుంచి ఉంటుంది. అది కాకుండా కాలు నుంచి సిరలు తీసివేయకుండా చేతి నుంచి కానీ, లేకపోతే రైట్ సైడ్ ఇంటర్నల్ మెమరీ అంటే రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అనే ధమని కానీ ఇవి తీసి మొత్తం అన్ని గ్రాఫ్ట్లు ధమనుల ద్వారా చేస్తే టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ అంటారు అని అంటున్నారు. అంటే అది కొంచెం బహుశా ఎక్కువ మన్నే అవకాశం ఉంటుందేమో. కానీ దానివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అన్ని ఆర్టరీలు తీసేస్తుండడం వల్ల? అన్ని ఆర్టరీలు అంటే ఇప్పుడు మనకి చెయ్యికి తీసుకున్నాం అనుకోండి సార్. ఇప్పుడు రేడియల్ ఆర్టరీ, అల్నార్ ఆర్టరీ అని రెండు ఉంటాయి. ఈ ముందు కిందికి వస్తే కనుక రేడియల్ ఆర్టరీకి అల్నార్ ఆర్టరీకి కమ్యూనికేషన్ ఉంటుంది.
ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనం అందులోంచి ఈ 2 ఆర్టరీలోంచి ఒక ఆర్టరీ తీయవచ్చు. ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే కనుక ఒక ఆర్టరీ మనం తీయలేం. సో ఇవి కొన్ని చూసుకొని తీసుకోవాలండి. ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ అందరికీ సరిపోకపోవచ్చు. దీంతో పాటుగా ఈ బ్లాక్ పర్సంటేజ్ అంటే బ్లాక్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడే మనం ఆర్టీరియల్ గ్రాఫ్ట్ వాడచ్చు. బార్డర్ లైన్ అంటే 70% to 90% ఉంటే మనం ఆర్టీరియల్ గ్రాఫ్ట్ వాడలేము. అంటే ఇంకొక 2 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, ఏజ్ ఎక్కువ ఉంది బైపాస్ తట్టుకోలేరు అని అంటారు. ఎంత ఏజ్ వరకు బైపాస్ సర్జరీ చేయొచ్చు? బైపాస్ సర్జరీకి ఏజ్ క్రైటీరియా ఏం లేదు సార్. ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే కనుక బైపాస్ సర్జరీకి వెళ్ళొచ్చు. రెస్పిరేటరీ ఎఫర్ట్స్ బాగుంటే బైపాస్ సర్జరీకి వెళ్ళొచ్చు. అంటే నేను ఇప్పటివరకు చేసిన పేషెంట్స్లో హైయెస్ట్ ఏజ్ 83 ఇయర్స్. కానీ పేషెంట్ చూస్తే ఫిజికల్గా 83 లాగా ఉండరు. ఇంత మిలిటరీలో పనిచేసిన బ్యాక్గ్రౌండ్ ఉండి కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి 83 ఇయర్స్ ఉన్నా చేయగలిగాం. కొంతమంది పేషెంట్స్ 65 ఇయర్స్ ఉన్నప్పటికీ చాలా వీక్గా కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సర్జరీ చేయాలా లేదా ఆలోచించాలి మళ్ళీ. సో ఏజ్ ఈజ్ నెవర్ ఏ క్రైటీరియా, ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ద క్రైటీరియా. అంటే ఏజ్ ఎక్కువ ఉన్నా చేయొచ్చు అని. రెండో మిస్కాన్సెప్షన్ అంటే మాకు ఫ్రీక్వెంట్గా నా పేషెంట్స్ కూడా అనేది షుగర్ ఉంది కదా బైపాస్ చేయకూడదేమో అని ఒక అపోహ ఉంటుంది. దీని గురించి మీరేమంటారు? యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు నా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళలో ఆల్మోస్ట్ 90 నుంచి 95% వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళే. ఈ జబ్బు షుగర్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి షుగర్ అనేది కాంట్రాఇండికేషన్ కాదు. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా బైపాస్ సర్జరీ చేయించుకోవచ్చు. అంటే దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళకి స్టెంట్ల కన్నా బైపాస్ ఎక్కువ కాలం మన్నుతుంది అనేది ఇంకొక ఇది ఉంది, పరిశోధన ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలం నుంచి షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి మోర్ దాన్ 2 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళకి స్టెంట్స్ వేయటం కన్నా బైపాస్ సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది అనేది తెలుసుకున్నారు. అంటే 2 గ్రూపులు తీసుకొని షుగర్ ఉన్న వాళ్ళని, ఎక్కువ మల్టీ వెసల్ డిసీజ్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లోనేమో బైపాస్ చేసి ఇంకొక గ్రూప్లో ఏమో స్టెంట్లు వేసి చూస్తే బైపాసే ఎక్కువ కాలం మన్నింది. కాబట్టి షుగర్ కోసం అని భయపడి మనం బైపాస్ చేయించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా బైపాస్ అవసరం అయితే ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము స్టెంట్లు బాగా ఎక్కువ వేస్తుంటాం కదా, స్టెంట్లు వేసిన వాళ్ళని మేము మరుసటి రోజు పంపించేస్తుంటాం, ఆ రోజే లేపి నడిపించేస్తుంటాం. ఇవాళ స్టెంట్ వేస్తే ఇవాళే లేచి నడవమని చెప్తాం చేతి నుంచి చేస్తే కనుక. సార్ ఇంత అంటే మనకు ఇండియన్ యావరేజ్ సినారియో చూస్తే మెజారిటీ ఆఫ్ సెంటర్స్ ఇన్ ఇండియా ఒక పేషెంట్, ఒక గుండె ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ 7 days హాస్పిటల్లో ఉంటారు. కాకపోతే మన దగ్గర మనం మల్టీ మోడల్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ పేషెంట్ కేర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం ఆ మెజారిటీ పేషెంట్స్ని 3rd day ఇంటికి పంపించడం జరిగింది సార్. అంటే ఇప్పుడు పేషెంట్ కేర్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ సార్, మువా శ్రీనివాస్ సార్, మనకి డాక్టర్ వెంకట్రావు సార్, వినోద్ ఉన్ని సార్. సో ఈ 4 అనుభవజ్ఞులైన కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఉన్నారు, అండ్ కార్డియాక్లో అనుభవం ఉన్న క్రిటికల్ కేర్ టీము, అండ్ ఎక్స్పీరియన్స్డ్ అదర్ యాన్సిలరీ స్టాఫ్. సో వీళ్ళందరూ మనకు పేషెంట్ కేర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మనం ప్రతి చిన్న ప్రాబ్లమ్ని చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం పేషెంట్ రికవరీకి ఎన్హాన్స్ అయ్యేలాగా మనం చూస్తున్నాం, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆపరేషన్ తర్వాత కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, రెస్పిరేటరీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి కాంప్లికేట్ అవ్వకముందే మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్కి ఎక్కడ కూడా హికప్స్ అనేవి రావట్లేదు. అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మల్టీ మోడల్ అప్రోచ్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న స్పెషలిస్ట్ మన కేర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి సర్జికల్ ఎక్స్పర్టైజ్. సో అంటే సర్జికల్ ఎక్స్పర్టైజ్ ఎందుకంటున్నానంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఇప్పటివరకు అరౌండ్ 75 కేసెస్ చేసాం జనవరి నుంచి ఇప్పటి వరకు. ఏ పేషెంట్కి కూడా ఇప్పటివరకు బ్లీడింగ్ ఇష్యూ లేదా ఇంకేదైనా ఇష్యూ వల్ల రీఎక్స్ప్లోర్ చేయడం, అంటే ఒకసారి పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి రావడం ఇంతవరకు ఏ పేషెంట్కి జరగలేదు. ఏ పేషెంట్కి కూడా వితిన్ 30 days మళ్ళీ హాస్పిటల్లో రీఅడ్మిట్ అవ్వలేదు. ఏ పేషెంట్కి కూడా మేజర్ వూండ్ ఇన్ఫెక్షన్ రాలేదు. ఇవన్నీ దే ఇండికేట్స్ సర్జికల్ ఎక్స్పర్టైజ్. ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టే మన పేషెంట్స్, మెజారిటీ ఆఫ్ అవర్ పేషెంట్స్ 3rd పోస్ట్ ఆపరేటివ్ డే అంటే వితిన్ 72 hours డిశ్చార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఏ సెంటర్ కూడా ఇంత కన్సిస్టెంట్గా చేయట్లేదు.
ఇరాస్ అంటారు, ఇదేనా? ఇరాస్ అంటే ఏంటి? ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ సార్. యాక్చువల్గా ఇరాస్ సొసైటీ అనేది ఫామ్ చేసి డిఫరెంట్ సర్జికల్ స్పెషాలిటీస్కి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. అంటే గైడ్ లైన్స్ ఎందుకు అంటే పేషెంట్ ఎర్లీగా డిశ్చార్జ్ అవ్వడానికి, తద్వారా పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది అండ్ మనకు హెల్త్ కేర్ కాస్ట్, ఓవరాల్ కాస్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ ఆల్సో ఫర్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్ మనకి కాస్ట్ తగ్గించడానికి ఈ ఇరాస్ సొసైటీ అనేది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. సో ఈ గైడ్ లైన్స్ ఫాలో అంటే ఏ డిపార్ట్మెంట్స్కి ఫ్రేమ్ చేశారు అంటే గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్ సర్జరీ, ఇలాంటి కొన్ని స్పెషాలిటీస్కి మనకు ఈరాస్ గైడ్ లైన్స్ అనేవి అఫీషియల్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. కార్డియాక్ సర్జరీలో అఫీషియల్ గైడ్ లైన్స్ ఇప్పటివరకు ఫ్రేమ్ చేయలేదు ఈరాస్ సొసైటీ. కాకపోతే వేరే స్పెషాలిటీస్కి ఏవైతే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారో ఆ గైడ్ లైన్స్ నేను యూస్ చేస్తూ, ఆ గైడ్ లైన్స్ మన పేషెంట్కి యూస్ చేస్తూ ఈ ఎర్లీ రికవరీ అనేది మనం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి కార్డియాక్ సర్జరీ తర్వాత నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మీరు సెకండ్ డే నడిపించడం చూశాను, థర్డ్ డే, ఫోర్త్ డే పంపించేయడం చూశాను. కాకపోతే కొంతమంది పేషెంట్లు ఎట్లా ఫీల్ అవుతారంటే కొంచెం ఎక్స్ట్రా ఇంకొక 2 రోజులు ఉంచితే బెటర్ ఏమో, ఉంచితే ఇంకా మెరుగ్గా రికవర్ అవుతారేమో అని అంటారు. రిస్క్ లేకుండా మనం త్వరగా డిశ్చార్జ్ చేయడం సాధ్యపడుతుంది. అంటే తొందరగా డిశ్చార్జ్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైం పేషెంట్కి రిస్క్ ఉండకూడదు కదా. అలా ఏమైనా చేయగలుగుతారా? లేదు సార్. అంటే ఇప్పుడు మన పేషెంట్స్ అంటే థర్డ్ డే ఇంటికి వెళ్ళినప్పటికీ హాస్పిటల్లో ఉండేదానికంటే ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు సార్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది ఇంటికి కాబట్టి ఇంట్లో వాళ్ళకు అంటే విత్ దర్ లవ్డ్ వన్స్ ఉన్నప్పుడు ఈ సైకలాజికల్గా వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారు అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అది ఒక వంతు అయితే. సెకండ్ థింగ్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ మన సర్జికల్ టీము కంటిన్యూస్గా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు సార్ త్రూ ఫోన్. అండ్ ఫిజికల్గా కూడా ఒక టీం మెంబర్ ప్రతిరోజు వెళ్ళి పేషెంట్కి డ్రెస్సింగ్ చేయడం, ఫిజియోథెరపీ చేయించడం అండ్ వాళ్ళకి ఏదైనా ఎర్లీగా ఏదైనా సిమ్టమ్స్ కానీ ఏదైనా ఉంటే కానీ డిటెక్ట్ చేసి వెంటనే మనతో కమ్యూనికేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మనకు ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు పెద్దగా ఇబ్బంది ఏం పడరు. రికవరీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, చాలా విషయాలు చెప్పారండి కార్డియాక్ సర్జరీ గురించి. అంటే ఇంకా ఎక్కువ మంది మీ సర్వీసెస్ని అవైల్ చేసుకుని త్వరగా రికవర్ అయ్యి హోప్ఫుల్లీ దే డూ బెటర్ అని హోప్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.